వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కార్కు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ పై ఐఆర్ఎఫ్సి వెనుకడుగు వేసింది. సచివాలయంలో సిఎస్ సంజయ్ జాజ నిర్వహించిన సమావేశంలో ఐఆర్ఎఫ్సి హైదరాబాద్ మెట్రోకు రుణం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మెట్రో నిర్వహణ నీడలు కమ్ముకుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, రేవంత్ సర్కార్కు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కదా. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ పై ఐఆర్ఎఫ్సి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్? సునీత, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఉన్నటువంటి మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించినటువంటి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సిని కోరింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నిధులు విడుదల చేయలేమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీంతో మెట్రో రుణాన్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రస్తుతం ఎలాంటి రుణాలు కూడా మేము అందించలేమంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ అంశం సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరేదనుకో ఉన్న ఫలంగా మెట్రో రుణాలపైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సంజయ్ జాజు కాసేపటి క్రితం అధికారులతో సమావేశమయ్యారు సచివాలయంలో. ప్రస్తుతం ప్రత్యామ్నాయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమీక్ష జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మెట్రో అంశాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఇప్పటికే చాలా వరకు కూడా మెట్రో ఇక్కడ కూడా సాగినటువంటి పరిస్థితి, తీవ్ర నష్టాల్లో కూడా మెట్రో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి దాపరించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ఫేజ్ 1 కు సంబంధించినటువంటి అంశాల్లో తీవ్ర నష్టాల్లో ఉంది. మేము ఈ మెట్రో నిర్వహణ చేపట్టలేమంటూ కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి పట్ల కూడా 15,000 కోట్లతో వాటిని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గతంలో ఒప్పందం చేసుకుంది. గత 1.5 కాలం నుంచి తాత్సారం చేస్తూ ఇప్పుడు ఆగమేఘాల మీద రుణాలు కావాలంటూ ఐఆర్ఎఫ్సిని కోరటంతో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఖజానా ఖాళీ కావడంతో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం, నిధులు ఇచ్చేటువంటి అవకాశం, రుణాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా పూర్తి స్థాయిలో లేదనే స్పష్టం అవుతుంది. అందుకే ఐఆర్ఎఫ్సి కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం అందించింది. మరోవైపు సెకండ్ ఫేజ్ కూడా ఎక్కడ కూడా కనీసం ఒక ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా చేపట్టలేదు. 2.5 సంవత్సరాల నుంచి కేవలం పేపర్లకే పరిమితమైంది. 74 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో కిషన్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేసినా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ అంశాన్ని ఎక్కడ కూడా రుణాలు ప్రస్తుతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. వీటి పట్ల మెట్రో రైలుకు సంబంధించినటువంటి నిర్వహణ ఏ విధంగా చేపడతారనే దానిపైన కూడా స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా పరిస్థితి ఈ విధంగానే వెళ్తే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో రైలు పైన కూడా నీడలు కమ్ముకునేటువంటి అవకాశం లేదా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో ప్రత్యామ్నాయ మార్గాల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. రేవంత్ సర్కార్కి దేని మీద కూడా ముందు నుంచి ఏ అవగాహన ఉన్నట్లు మనకు కనిపించట్లేదు కిరణ్. సో ఐఆర్ఎఫ్సి రుణాలు ఇవ్వలేమని చెప్పిన నేపథ్యంలో ఫర్దర్గా వాళ్ళు ఏం చేయగలరు, ఎలాంటి ప్లాన్ చేస్తారనుకోవచ్చు? ప్రత్యామ్నాయ బ్యాంకులు ఏ బ్యాంకులు అయితే ప్రస్తుతం రుణం ఇస్తాయనే దానిపైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒంటెద్దు పోకడలు ఎక్కడ కూడా కనీసం ఒక అవగాహన లేకపోవడం, మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి ప్రణాళికలు ముందస్తు చేపట్టాలనే అంశాలపైన సరైన అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎంతసేపు ప్రగల్భాలు పలకడమే తప్ప ఎక్కడ కూడా మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఒక ప్రణాళికను ముందు చర్యగా తీసుకునేటువంటి సమీక్షలు జరిపేటువంటి అవకాశం
నిర్లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి చేయట్లేదు. మెట్రోకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రస్తుతం తానే ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు పరిధి కూడా తన పరిధిలోకి వస్తుంది. ఒక్కనాడు కూడా కనీసం సమీక్ష నిర్వహించి హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా నడుస్తుంది, మెట్రో టేక్ ఓవర్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం చాలా దయనీయ పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలోనే మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశంలో ఈ విధమైనటువంటి ప్రణాళికలు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మెట్రో రైల్ ఫేజ్ 1 కూడా చాలా నష్టాల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా మరోసారి తీవ్రంగా దెబ్బపడేటువంటి ప్రమాదం అయితే మనకు ముందస్తు హెచ్చరికలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.